సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. వైసీపీ సానుభూతి పరుల ఇళ్లపై టీడీపీ నేతల విచ్చలవిడిగా దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని గుడివాడ వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఈ రోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. అమరావతికి ఎటువంటి హాని జరగకుండా పటిష్టంగా రక్షణ కల్పించేలా రాష్ట్రపతితో ఆమోదించబడిన ఒక చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నామని అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. ఇంకో పేరు చెప్పాలి మీకు, ముఖ్యమైన పేరు. ఈ విజయంలో ఇంతటి ఘన విజయాన్ని కూటమి పార్టీకి అందించేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు. మిత్రులారా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ప్రజలు అనుకున్నట్టుగా, ఉద్యమకారులు అనుకున్నట్టుగా ఊహించని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పజెప్పడంతో పాటు కేంద్రంలో కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. నిజానికి నా మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వరం అడిగిండు, గౌరవ సభగా మార్చే అవకాశం ఇవ్వమని రాష్ట్ర ప్రజలనే తడిసిన బట్టలతో, అలసటతో, జైలు జీవితంతో. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల విసన్నపేటలో తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంది. కొలికపూడి శ్రీనివాసరావు గారు
మన ఎమ్మెల్యే గారు అమరా ఏమైనా చిన్న మనవి మహాకూటమి తరపున పోటీ చేసి చారిత్రకమైన విజయం సాధించిన అందరికీ అఖిల భారతీయ ముదిరాజ్ మహాసభ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని అఖిల భారతీయ ముదిరాజ్ యువజన అధ్యక్షులు కేసరి మహేందర్ చెప్పారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినట్టు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి మా యొక్క ముదిరాజ్ మహాసభ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో 5 సంవత్సరాలలో మా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఎటువంటి మా ముదిరాజులకు కూడా లాభం చేకూరలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వారు ఖచ్చితంగా మా ముదిరాజులను గుర్తిస్తారని చెప్పేసి మాకు ఆశగా ఉంది. అంతేకాకుండా దాదాపు 40 లక్షల పైచిలకు ఉన్నటువంటి ముదిరాజ్ జనాభా ఆంధ్ర రాష్ట్రంలో వీరు దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల ఓటర్లు ఉన్నారు మా ఆంధ్ర రాష్ట్రంలో. ఈసారి మా ఓట్లే చాలా కీలకంగా మారాయని చెప్పేసి కూడా మేము గర్వంగా చెప్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వంకి మేము శుభాకాంక్షలతో పాటు ఒక చిన్న డిమాండ్ అనుకోండి, లేదా మాకు ఒక రిక్వెస్ట్ అనుకోండి, మాకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే స్తోమత మా కులస్తులకు ఎక్కడా కూడా లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కూడా చాలా వెనుకబడినటువంటి కులం మా ముదిరాజ్ కులము. కాబట్టి ఈ ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు నామినేటెడ్ పోస్టులు కానీ, రాజ్యసభలో కానీ, చట్టసభల్లో కానీ, ఎమ్మెల్సీలుగా కానీ, చైర్మన్లు కానీ మా ముదిరాజుల కులస్తులను గుర్తించి వారికి కేటాయించవలసిందిగా ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు చూసినటువంటి ఎన్నికల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఘన విజయం సాధించారు. వారందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక శుభాకాంక్షలు. నాపై దాడి చేసింది అసలైన జనసేన కార్యకర్తలు కాదు అని వర్మ అన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే, అందుకనే పార్టీలోంచి పంపించాం. ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మనం వద్దని అనడానికి వీల్లేదు. సరే, ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంటే వద్దన్నారు. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళలాగే కనిపించారు, దేవుడు అనేది అని అంటున్నారు. ఇప్పుడు జన సైనికులు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై తమరు ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు. అంతా కుటుంబంలాగా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు. నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులు అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇల్లు చూసి కంప్లైంట్ ఇవ్వాలా. మరి అందరూ కూడా బుద్ధి చెప్పేవాళ్ళు అందరికీ చేతనవుద్ది కదా. ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. బలంగా పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశంలో కీలక పాత్ర వహించారు. ఈరోజు మీరే చెప్తున్నారు ప్రాణాలు కూడా తీపోయారని చెప్పి అదే జనసేన కార్యకర్తలు వన్నిపూడి గ్రామంలో అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి జనసేనకి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. అది మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ,
ఆ 2009 బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. సార్ ఇది పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారండి పవన్ కళ్యాణ్ గారు? నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు మృతి నన్ను బాధించింది అని మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అన్నారు. ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు అనేక రంగాల్లో మరి తెలుగు సమాజాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు ఆయన పరమార్థించడం చాలా బాధాకరం. నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదపార్పూర్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో మరి తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, అలాగే మరి ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.